బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే విషెస్ అనమాట, బర్త్డే బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను, కొత్తగా ట్రై చేశాను, మీకైతే నచ్చిద్ది. అండ్ బర్త్డే బ్యాన్ రైటింగ్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అందుకే చాలా రోజులు అయిపోయింది మనం చేయక, అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఎందుకంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఇంకా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ మీకు కొంచెం ఫాలో అవ్వండి, ఇంకా అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. Please like, share and subscribe. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఒక షేప్ లో ఉన్న నేనైతే ఇలాంటిది అయితే ఫోటో అయితే ఇస్తాను అనమాట. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మా బిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేయండి. ఓకే సారీ, మల్టిప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకో పిఎన్జీ ఇస్తాను. ఈ పిఎన్జీని కూడా ఇలా రొటేట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసాను. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పిఎన్జీ ఒక ఫోటోని అయితే తీసుకోవాలన్నమాట. ఫోటోని ఎలా పిఎన్జీ చేయాలంటే ఫస్ట్ ఫోటోని తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని అనమాట ఇలా తీసుకొని ఇక్కడ రిమూవ్ బిజీ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే తీసేయండి. బ్యాక్గ్రౌండ్ తీసేసిన తర్వాత ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్ పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ పిఎన్జీని ఇలా సైడ్కి తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మూడ్ అని క్లిక్ చేయండి. ఓకే, మూడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని ఇలా పెట్టేసేయండి. ఓకే ఓకే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్లో మీరు ఫొటోస్ అన్ని కలిపి ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళేసి ఇక్కడ బర్త్డే ఒకటి ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి ఇక్కడ ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ అన్ని తగ్గించేసి ఇక్కడ సైడ్ అమ్మటి ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా సైడ్ అమ్మటి నీట్గా ఎరేజ్ చేసేసుకోండి నిదానంగా. ఓకే, ఇలా అయితే ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. ఓకే, కొంచెం నిదానంగానే చేయండి, ఎందుకంటే నేనంటే వీడియో ల్యాగ్ అవుతుందని చేస్తున్నాను. మీరైతే కొంచెం నిదానం చేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ కానీ మల్టిప్లై కానీ ఓకే స్క్రీన్ అప్లై చేయండి. అప్లై చేసి ఇలా సైడ్కి ఇలా పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్లో ఇక్కడ రీసెట్లోకి వచ్చేసి ఇక్కడ మీరైతే ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఇలా రొటేట్ చేసేయండి. ఓకే, ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై కానీ స్క్రీన్ కానీ అప్లై చేయండి. ఓకే, మల్టిప్లై అప్లై చేసి ఇది వచ్చేసి మూడ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ తగ్గించండి. ఒపాసిటీ వచ్చేసి ఇలా తగ్గించండి. ఓకే, ఇలా తగ్గించేసి
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫోటో వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇక్కడ రిమూవ్ పీజీ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా జూమ్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోలో ఇక్కడ మీకు ఇంకొక పిఎన్జీ ఇస్తాను అనమాట. ఈ లైట్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. లైట్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసి మూడాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ కానీ మల్టిప్లై కానీ అప్లై చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్లో మీరైతే మీ ఫ్రెండ్ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేయండి. ఇలా అయితే టైప్ చేసేసి రైట్ క్లిక్ చేయండి. అండ్ దీన్ని ఇలా రొటేట్ చేసి ఓకే ఇలా పెట్టేసి ఈ బర్త్డే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మై ఫాంట్లో ఒక ఫాంట్ అయితే ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసింది. ఓకే, ఇలా పెట్టేసేయండి ఫస్ట్ ఈ పిఎన్జీని. ఇలా పెట్టేసి ఈ పిఎన్జీని కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బర్త్డే డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళది నేమ్ అయితే ఇచ్చేయండి. ఓకే, నేమ్ ఇచ్చేసి దీన్ని ఇలా జూమ్ చేసేయండి. జూమ్ చేసి ఇలా పెట్టి కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టుకోండి. వైట్ పెట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ నేము ఇంటి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేమ్ అయితే యాడ్ చేసేసి సింపుల్గా సైజ్ తగ్గించేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, దీన్ని ఇలా సైడ్కి పెట్టుకొని దీన్ని ఇలా కింద ఇలా పెట్టేసింది. ఓకే, ఇలా పెట్టేసి కలర్ కావాలంటే మీరు వేరే కలర్ అయినా పెట్టుకొని బాగుంటుంది. ఇలా రెడ్ పెట్టేసి బార్డర్ వైట్ పెట్టేసి కొంచెం ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ పిఎన్జీని ఇలా రొటేట్ చేసి ఇక్కడ వచ్చేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై చేసేయండి. దీన్ని ఇలా సైడ్కి పెట్టేసి ఓకే, దీన్ని డూప్లికేట్ తీసుకొని రొటేట్ చేసేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా సైడ్కి పెట్టేసి ఓకే, కొంచెం చిన్నగా పెట్టుకోండి. ఓకే, ఇలా చిన్నగా పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని కూడా కొంచెం జూమ్ తగ్గించి ఇలా సైడ్ కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఈ పిఎన్జీస్లో ఇంకొక పిఎన్జీ ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని రొటేట్ చేసి ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఓకే ఇలా అయితే పెట్టేసాను. అలా పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద ఒక రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక పిఎన్జీ ఇస్తాను అనమాట, టెక్స్ట్ పిఎన్జీ, దాన్ని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ పిఎన్జీ మీరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఎడిట్ చేయాలని నేను వీడియో కూడా చేశాను. అండ్ ఇలా ఎడిట్ చేసి ఇలా యాడ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యానర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీకైతే అర్థమైతే అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి బాయ్ బాయ్.
ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్